నమస్తే, వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను సిరాజ్. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం, అందరితో అయిన వాడిలా కలిసిపోవడం, చిన్న పెద్ద అనేటువంటి తారతమ్యం లేకపోవడం, సమస్య అని తెలిస్తే ఆదుకోవడం ఆయనకు మాత్రమే సొంతం. ముఖ్యమంత్రి కొడుకన్న దర్పం లేదు, మంత్రి హోదాలో ఉన్నానన్న అహంకారం అసలే లేదు. వెరీ డౌన్ టు ఎర్త్, దట్ ఈజ్ మినిస్టర్ నారా లోకేష్. అందుకే ప్రజలు ఆయన్ని వెతుక్కుంటూ మరి మైళ్ళ దూరం ప్రయాణించి వస్తున్నారు. ప్రజా దర్బార్ వేదికగా తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. తమ గోడు వినేందుకు ఆ తారక రామారావే మళ్ళీ తిరిగి వచ్చారని అవ్వాతాతలు లోకేష్ను చూసి మురిసిపోతున్నారు. లోకేష్కు చెప్పుకుంటే తమ కష్టం తీరినట్టే అన్న భరోసాని వాళ్లను ఇంత దాకా తీసుకువచ్చింది. కన్నీటి తడి నిండినటువంటి కళ్ళల్లో ఆనంద బాష్పాలు తెప్పించేటువంటి అవకాశం తమకు దొరకడమే మహాభాగ్యం అనుకునేటువంటి అసలైన ప్రజా నాయకుడిగా నిలబడ్డారు మంత్రి నారా లోకేష్. మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన 70వ ప్రజా దర్బార్ మరోసారి జనసంద్రంగా మారింది. మంత్రిని కలిసి తమ సమస్యలను విన్నవించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చారు. సుమారు 5 గంటల పాటు ఈ కార్యక్రమం సాగింది. చివరి వ్యక్తిని కలిసే వరకు ప్రజా దర్బార్ కొనసాగింది. మంత్రి లోకేష్ దాదాపు 4000 మందికి పైగా ప్రజలను స్వయంగా కలిసి వారి సమస్యలను ఓపిగ్గా విన్నారు. ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆప్యాయంగా పలకరించారు. వారి నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. సమస్య తీవ్రతను బట్టి అక్కడికక్కడే అధికారులకు ఫోన్ చేసి ఆదేశాలు జారీ చేశారు. అడిగిన ప్రతి ఒక్కరితో ఫోటోలు దిగారు. అవ్వా తాతల కష్ట నష్టాలు అడిగి తెలుసుకున్నారు. అందరికీ అండగా నిలుస్తానని ఆయన భరోసా ఇచ్చారు. ఇలా ఉంటే ప్రజా దర్బార్లో కొన్ని భావోద్వేగ సన్నివేశాలు కనిపించాయి. 2 వృద్ధులు సొంత మనవడిలా మంత్రి లోకేష్ ని హత్తుకుని వాత్సల్యం చూపించారు. అన్న ఎన్టీఆర్ మనవడు మన బాగోగులు చూసే మనవాడేనంటూ మురిసిపోయారు. ఈ వృద్ధ దంపతులను మంత్రి లోకేష్ హత్తుకున్న తీరు పెద్దల పట్ల ఉన్న గౌరవం, బాధ్యతకు నిదర్శనంగా నిలుస్తోంది. మంత్రి లోకేష్ వెరీ డౌన్ టు ఎర్త్ అనడానికి ఈ విజువల్ నిదర్శనం. ఓ మంత్రి హోదాలో ఉండి కూడా ఆయన అందరితో కలిసిపోయారు. ఒక కుర్చీలో కూర్చుని ఆయన ప్రజలతో మాట్లాడొచ్చు, కానీ లోకేష్ అలా చేయలేదు. తన కోసం గంటల తరబడి క్యూ లైన్ లో వెయిట్ చేసిన వారిని తానే స్వయంగా రిసీవ్ చేసుకున్నారు. ఇక ఆయన్ని కలవడానికి వచ్చిన దివ్యాంగుల పట్ల ఆయన చూపించిన ప్రేమకు అంతా ఫిదా అయ్యారు. వారితో నేల మీదే కూర్చుని మాట్లాడిన తీరు ఆయన్ని ప్రజలకు మరింత దగ్గర చేసింది. గతంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి వచ్చిన అందరికీ తగిన సాయం అందేలా చర్యలు చేపట్టారు లోకేష్. పుట్టుకతోనే లివర్ సమస్యతో బాధపడుతున్న 6 నెలల చిన్నారికి వైద్య సాయం అందించి ప్రాణాలు నిలిపిన ఘటన అందుకు నిదర్శనమని చెప్పవచ్చు. చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన గజ్జల దీపు అనే చిన్నారి పుట్టుకతోనే లివర్ సమస్యతో బాధపడుతోంది. మెరుగైన వైద్యం అందించాలని తల్లిదండ్రులు ప్రైవేట్ హాస్పిటల్ ని సంప్రదించారు. వైద్య ఖర్చుల కోసం 10 లక్షల రూపాయల వరకు ఎల్ఓసీ మంజూరు చేశారు. అధిక మొత్తంలో డబ్బు అవసరం కావడంతో చిన్నారి తల్లిదండ్రులు మంత్రి లోకేష్ ను కలవడంతో వారికి ఆయన అండగా నిలిచారు.
ప్రజా దర్బార్లోనే కాదు, ఆయన ఎక్కడికి వెళ్లినా సింప్లిసిటీనే మెయింటైన్ చేస్తారు. మంత్రి అనే అధికారాన్ని వీసమంత కూడా కనిపించనియరు. అదే లోకేష్ ను అందరి వాడిని చేసింది. మంగళవారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప భక్తుల ఆధ్వర్యంలో మహాపడి పూజ కార్యక్రమం జరిగింది. ఈ పడి పూజలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అయ్యప్ప స్వాములు, శివస్వాములు, భవానీలతో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అయ్యప్ప భక్తుల మధ్య లోకేష్ కిందే కూర్చున్నారు. ఆయన కూర్చునేందుకు పక్కనే కుర్చీని ఏర్పాటు చేసిన సామాన్యుడిలా భక్తులతో కలిసిపోయి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేకాదు, అక్కడికి వచ్చిన కన్నస్వాములను ఒళ్ళో కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పారు. ప్రజా సమస్యలను తెలుసుకుని వారికి పరిష్కార మార్గాలను చూపిస్తూ ప్రజల్లో ఒకటయ్యారు కాబట్టే లోకేష్ ఇప్పుడు అందరి వాడయ్యాడు.